హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ఇవాళ మనం ముంబైకి 165 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాసిక్ని చూడడానికి వెళ్తున్నాం. ఈ నాసిక్ మన హైదరాబాద్ నుంచి అయితే ఒక 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 12 అవర్స్ పడుతుంది చేరుకోవడానికి. మా ఫ్యామిలీ మొత్తం ఒక మినీ బస్ మాట్లాడుకొని అయితే బయలుదేరిపోయినాం. ఇంకా ముంబై నుంచి మాకు నాసిక్కి చేరుకోవడానికి 3 అవర్స్ పట్టింది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాసిక్లో ఫేమస్ ఏంటంటే గోదావరి నది త్రయంబకేశ్వర్లో స్టార్ట్ అయ్యి నాసిక్ మీదుగా మహారాష్ట్ర మొత్తం కవర్ అయ్యి మన తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుకొని సముద్రంలో అయితే కలుస్తుంది. ఇక్కడి గోదావరి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు కుంభమేళ జరుగుతుంది. కుంభమేళలో అందరూ స్నానాలు చేయడానికి, హస్తికలు కలపడానికి అయితే వస్తారు. మేము కూడా అందుకే వచ్చాం. రామాయణంకి ముందు ఈ ప్లేస్ని పంచవటి అని పిలిచేవారు. ఇంకా ఈ ప్లేస్కి నాసిక్ అనే పేరు ఎలా వచ్చిందంటే, రామాయణం ప్రకారం రాముడి కోరిక మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ ఇదే. సో దీనికి అందుకనే నాసిక్ అనే పేరు వచ్చింది. నాసిక్ అంటే సాంస్క్రిట్లో నోస్ అని అర్థం. ఇంకా ఈ గోదావరి నదిని ఆనుకొని ఎన్నో గొప్ప గొప్ప టెంపుల్స్ అయితే ఉన్నాయి. శివుడు టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడి వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉంది. ఒకవేళ మీరు లోపల దిగాలనుకుంటే మాత్రం జాగ్రత్త, ఎవరిని పట్టుకొని దిగండి, ఎందుకంటే కింద రాళ్ళు కూడా పాకుడుతూ ఉన్నాయి. ఇంకా నాసిక్ని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే నాసిక్లో ఎన్నో గ్రేప్ యార్డ్స్ ఉన్నాయి, ప్లస్ వైనరీస్ అంటే వైన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పండే గ్రేప్స్తో ఎక్కువ మోతాదులో వైన్ తయారు చేసి ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఇంకా మొత్తానికి గోదావరి నదిలో స్నానం వచ్చేసి పక్కనే ఉన్న శివాలయంకి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్ నాసిక్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.